శేషు గారి వాయిస్ తీసుకున్నాక వస్తాను. శ్యామ్ గారి వాయిస్ తీసుకున్నాక. ఎస్ శ్యామ్ గారు, నమస్తే అండి. శ్యామ్ గారు, ఏంటి ఎలా చూస్తారు? సమస్యలు పక్కదారి పట్టించేందుకే మీరు అమర్నాథ్ గారి వ్యాఖ్యలు హైలైట్ చేస్తున్నారు తప్పించి మీకు ఏ సమస్యలు కనిపించట్లేదా? ఓ పక్కన మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారట, లా అండ్ ఆర్డర్ చాలా ఇష్యూస్ కింద ఉన్నాయి. ఇలాంటి సమస్యలన్నీ హోంమంత్రి గారు పట్టించుకోకుండా కేవలం ఆవిడ మీద చేసిన వ్యాఖ్యలనే ఒక పెద్ద భూతద్దంలో పెట్టి చూపించి దాని మీదే హైలైట్ చేసే విధంగా డైవర్షన్ పాలిటిక్స్ మీరు చేస్తున్నారా, ఎవరు చేస్తున్నారు? ఓకేనా, ముందుగా మీకు ప్యానల్ లో ఉన్నటువంటి మిత్రులందరికీ, అదే మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పండి. అయ్యే వరకు వద్దన్నా నాకు ఈ దశాబ్దంలో అది అతిపెద్ద జోకిందని ఈ రోజు మన ఛానల్లో భారతదేశంలోనే ఏకైక నాయకుడు అసలు ప్రజా సమస్యల కోసం ఉన్న వ్యక్తి అని చెప్పారని నాకు నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉన్నది. ఏమనుకోవద్దు, నవ్వు ఆపుకోలేక నవ్వేది ఏమనుకోవద్దు. ఒకటన్నా మేము తప్పు చేసామన్నారు, ఓకే, మేము తప్పు చేసినాకే కదా మీకు 151 సీట్లు ఇచ్చారు. దేనికి ఇచ్చారు మీకు 151 సీట్లు? మంచిగా పరిపాలన చేయమనే కదా ఇచ్చారు. మీరు చెయ్యికే కదా 151లోంచి 5 తీసేసి మళ్ళీ మాకు 164 ఇచ్చి మీకు 11 మిగిల్చారు. ఇంకా మేము జ్ఞానంతో ఒకరు మాట్లాడము, మేము ఇట్లానే ఉంటాము, ఇట్లానే మాట్లాడతాము, పైగా అది తప్పు కాదు అని ఆయన అంతా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నప్పుడు దానికి ఇంకెవరేం మాట్లాడగలుగుతామన్నా? మేమేమన్నా అంటే మీరు ప్రజా సమస్యల కోసం మీరు ఉండుంటే, అలాగే ఉంటే ఎస్ నిజంగా సమస్యలు ఉన్నాయా, ఉన్న వాటి మీద మాట్లాడండి. అసెంబ్లీలో 11 మందిని గెలిపించారు, అసెంబ్లీలోకి రండి, డిబేట్ చేయండి, లేదా ప్రజాక్షేత్రంలోకి రండి, డిబేట్ చేయండి, ప్రజలతో కలిసి పోరాటాలు చేయండి. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని, ఎవరు ఆపారు? అంతేగాని ఓ మహిళ మీద కేజీ వస్తుందని చెప్పేశారని చాలా అభ్యంతరకరమైనటువంటి మాటలు మాట్లాడిన మాటలని అది రైటు అని చెప్పడం అనేది, దాన్ని వీళ్ళందరూ సమర్థించడం అనేది వీళ్ళ తాలూకు ఆలోచన మహిళల పట్ల ఏ విధంగా ఉన్నదానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. అంటే ఒకవేళ ఎప్పుడైనా అక్కడ ఉన్నటువంటి జనాన్ని ఆలోచించో లేదా వాళ్ళ మీద ఊపిరి ఏదన్నా వేరే రకంగా ఏదైనా మాట్లాడున్నా ఆ టైంలో అక్కడ బాగుండని అనిపించిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితిని బట్టి కొంత ఆత్మపరిచయం చేసుకున్నప్పుడు కమిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఒక రాజకీయ నాయకుడిగా, అందులో ఒక మంత్రి చేసినటువంటి వ్యక్తిగా ఆ రోజు అనుకోని రీతిలో అది అన్నా, నా ఉద్దేశం అది కాదనో పొరపాటు అయిందనో అని అంటే అయిపోయింది సమస్య. కానీ అది కరెక్టే అని ఆయన మాట్లాడడం, దాన్ని వీళ్ళంతా ఒత్తాసపడటం అంటే వీళ్ళకు ఉన్నటువంటి గౌరవాల గురించి మాట్లాడతాను. మొన్న అమరావతి గురించి కూడా మాట్లాడుతా ఉన్నారు. అరే ముందు అమరావతిని ఒప్పుకున్నది మీ నాయకుడు కదా, అపోజిషన్ పార్టీలో 30,000 ఎకరాలు కావాలని చెప్పింది మీ నాయకుడు కదా, మీరంతా చెప్పలేదా అమరావతి రాజధాని అని? అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నది కూడా మీరు కదా, మొత్తం నాశనం చేసింది మీరు కదా, మరలా ఇప్పుడు అపోజిషన్ లోకి వచ్చిన తర్వాత మావిగాని అని మాట్లాడుతున్న మీరు కదా. ఆ రోజు ఏమైందా మావిగాని అనేది? రైతులు ఆ రకంగా వాళ్ళంతా కూడా సాక్రిఫైస్ చేసి స్థలాలు పొలాలు ఇస్తే వాళ్ళ కనీసం మీరు ఆదుకోకుండా మొత్తం విచ్ఛిన్నం చేసిన తర్వాత ఇదే రాజధాని కావాలి ఇక్కడ అసెంబ్లీలో ఒప్పుకున్నారని చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్ గా, యాజ్ అపోజిషన్ లీడర్ గా పర్యటనకి వెళ్తే ఆయన మీద దాడి జరిగితే ఒక రాష్ట్ర పోలీస్ బాస్ ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ డీజీపీ గారు భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును ప్రజలు వినియోగించుకున్నారని మాట మాట్లాడింది ఆ రోజు గుర్తులేదా? ఏదేదో మాట్లాడతాను, మేము అసలు ఎవరిని ఏమనలేదు, మేము చాలా శుద్ధ పూసలం, చాలా